హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. కళ్యాణం కమనీయం 5వ భాగాన్ని వినేద్దాం. కళ్యాణ్ని చూసిన మొదటి రోజు సీత చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. అది ధీరజ్ గమనిస్తాడు, కానీ ఏమీ అడగడు. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ సక్సెస్ అయితే సీత అలానే హ్యాపీగా వస్తుంది, అందుకే పెద్దగా పట్టించుకోడు. కానీ సీత కళ్యాణ్ని చూసిన ప్రతిరోజు కూడా అలానే హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ కళ్యాణ్ కనిపించకపోతే ఆ రోజు ఇంటికి డల్గా వచ్చేది. అదంతా కూడా ధీరజ్ గమనిస్తాడు. అలానే ఒకరోజు రాత్రి కళ్యాణ్ సీతని డ్రాప్ చేస్తాడు కదా, అదేనండి ఒకరోజు రాత్రి సీతని ఏడిపిస్తున్నారని వాళ్ళని కొట్టి సీతని సేవ్ చేసి ఇంటికి తీసుకుని వస్తాడు కదా. ఆ రోజు సీత అందరూ పడుకున్నారనుకుంది, కానీ ధీరజ్కి ఎగ్జామ్ ఉండడంతో టెర్రస్ మీద చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో బైక్ ఆగిన సౌండ్ రావడంతో కిందికి చూస్తాడు. అప్పుడే ఫస్ట్ ధీరజ్ కళ్యాణ్ని చూడ్డం ధీరజ్కి షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సీత ఎవరి బైక్ ఎక్కలేదు, అలాంటిది ఇలా వేరే వాళ్ళ బైక్ మీద ఎలా వచ్చిందంటే ఆలోచిస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. కింద సీత వాళ్ళు ఏం మాట్లాడుకోరు. కళ్యాణ్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ధీరజ్కి అవేమీ వినిపించవు. అలానే కళ్యాణ్ వెళ్తూ సీతను చూసిన చూపును బట్టి కళ్యాణ్కి అర్థమవుతుంది అతను సీతను ఇష్టపడుతున్నాడని. అలానే సేమ్ ఫీలింగ్ సీత కళ్ళలో కూడా కనిపిస్తుంది. ధీరజ్ మనసులో అతను ఎవరు? అక్క ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా, వాళ్ళలో ఇతను లేడు. అయినా అక్కకి పరిచయమైన వాళ్ళందరి గురించి నాకు చెప్తుంది, మరి ఇతని గురించి ఎందుకు చెప్పలేదు అనుకుంటాడు. కొంచెంసేపు అలా ఆలోచించి మళ్ళీ అక్కే చెప్తుందిలే అనుకుని ఆ విషయం పక్కన పెట్టి మళ్ళీ చదువుకోవడం మొదలు పెడతాడు. అలా చదువుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండడంతో సీత ధీరజ్ రూమ్లోకి వచ్చి లేపుతుంది, కానీ ధీరజ్ చాలా లేటుగా పడుకోవడం వలన లేవకపోతాడు. సీత కిచెన్లోకి వెళ్ళి వేడిగా పాలు తీసుకుని వచ్చి ధీరజ్ని లేపుతుంది. ధీరజ్ లేచి బ్రష్ చేసుకుని ఆ పాలు తాగి మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాడు. సీత ధీరజ్ తలనిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసి తను కూడా ఫ్రెష్ అయి వస్తుంది. ధీరజ్ కూడా రెడీ అయి వస్తాడు. బాయ్ అమ్మ, ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని షూస్ వేసుకుంటూ చెప్తాడు ధీరజ్. అదేంట్రా, టిఫిన్ చేసి వెళ్ళు, ఖాళీ కడుపుతో ఎలా వెళ్తావు అంది సీత. లేదక్క, వెళ్ళాలి, టైం అవుతుంది అని తన బైక్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో సీత ప్లేట్లో టిఫిన్ పెట్టి ధీరజ్ దగ్గరకు వచ్చి తనకు తినిపించడం స్టార్ట్ చేసింది. ధీరజ్ నవ్వుతూ సీతని చూస్తూ సోఫాలో కూర్చుని సీత పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు. సీత వాళ్ళమ్మ, ఆహా సరిపోయారా ఇద్దరికిద్దరు, వాడికి ఎగ్జామ్స్ ముందు నువ్వు తినిపించడం సెంటిమెంట్ కదా, అందుకే వాడు తినను అని మారం చేయటం, నువ్వేమో వాడు నిజంగా ఎక్కడ తినకుండా వెళ్తాడని కంగారుగా తినిపించడం, సరిపోయింది అని అంటారు. వాళ్ళ అమ్మ మాటలకి సీత ధీరజ్ ఒకరి మొహం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు. సీత ధీరజ్కి తినిపించగానే ధీరజ్ సీతని హాక్ చేసుకుని ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు మళ్ళీ సీత కళ్యాణ్ని చూస్తుంది. ఆ రోజే మొదటిసారి కళ్ళతో మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. సీత కళ్యాణ్ రోజులో ఒక్కసారైనా చూసుకునేవాళ్ళు. కళ్యాణ్ డైలీ ఆఫీస్కి వెళ్ళే ముందు హాస్పిటల్కి వచ్చి సీతను చూసుకుని వెళ్ళేవాడు కాదు. ధీరజ్ కూడా సీతలో చాలా మార్పులు గమనిస్తున్నాడు, కానీ ఏమైనా ఉంటే తన చెప్తుందని సైలెంట్గా ఉండేవాడు. సీత కూడా కళ్యాణ్ మీద తన ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా సీతను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. ఎప్పుడైనా ఒకరోజు చూడకపోయినా ఏదో ఒక టైంలో సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూడ్డానికి ట్రై చేసేవాడు. అలా ఉండగా ఒకరోజు రాజు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ అద్దం ముందు నిలబడి తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. రాజు కళ్యాణ్ రూమ్లోకి వస్తూ, ఏంటి బాబా సంగతి, ఇంత స్మార్ట్గా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, హా బావా, సీతకి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. నిజంగానే బావా, ఈరోజు మా చెల్లికి చెప్పేపోతున్నావా అని చాలా ఎక్సైట్గా అడుగుతాడు రాజు. హా బావా, ఇంతకీ ఎలా ఉన్నాను అని ఇటువైపు తిరిగి అడుగుతాడు కళ్యాణ్. నీకేంటి బావా, ఎలా ఉన్నా హ్యాండ్సమ్గా ఉంటావు, అలాంటిది ఇంత బాగా రెడీ అయ్యి మళ్ళీ ఎలా ఉన్నానని అడుగుతావేంటి, సూపర్ అంటే సూపర్గా ఉన్నావు. ఇప్పుడు కానీ మా చెల్లి నేను చూసింది అనుకో, తప్పకుండా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. కళ్యాణ్ సిగ్గుపడుతూ, నిజంగానా బావా, తనను యాక్సెప్ట్ చేస్తుందా అని చాలా ఆశగా అడుగుతాడు. నిజం బావా, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నువ్వేం భయపడకు. అలానే నీ లవ్ సక్సెస్ అవబోతుంది కాబట్టి రాత్రికి మనం పార్టీ చేసుకుందాం, ఏమంటావు అన్నాడు రాజు. తప్పకుండా పార్టీ చేసుకుందాం బావా, కుదిరితే చెల్లిని కూడా, అంటే రాజు వాళ్ళ మరదలు ఇద్దరు లవ్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకోవడంతో హ్యాపీగా ఇద్దరు కలిసి లవ్ని ఎంజాయ్ చేస్తుంటారనమాట. చెల్లిని కూడా రమ్మని చెప్పు, నేను కూడా సీతను తీసుకుని వస్తాను అంటాడు. రాజు హ్యాపీగా, ఓకే బావా, తప్పకుండా తీసుకుని వస్తాను, నువ్వు కూడా హ్యాపీ న్యూస్తో రావాలి అని హక్ చేసుకుని
విష్ చేస్తాడు. కళ్యాణ్ కూడా హ్యాపీగా రాజుని హక్ చేసుకుని బైక్ కీస్ తీసుకుని స్టార్ట్ అవుతాడు. రాజు కూడా తనతో పాటు బయలుదేరి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మధ్యలో ఆగి ఒక షాప్లోకి వెళ్ళి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని అలానే తన ఫీలింగ్స్కి మ్యాచ్ అయ్యేలా ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. తను ఎప్పుడు నించునే చోట బైక్ పార్క్ చేసి సీత కోసం వెయిట్ చేస్తుంటాడు. తన ఎదురు చూపులు ఫలించి సీత నవ్వుతూ పక్కనున్న ఇంకో డాక్టర్తో అంటే రమ్యతో మాట్లాడుతూ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. కళ్యాణ్కి సీతను చూడగానే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఎలా తనకి ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తూ తననే చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అని రమ్య అని అడుగుతుంది. సీత, హా సీత, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంతగా అంటే చెప్పలేను అంది రమ్య. అబ్బో అంత హ్యాపీయా, ఎందుకో చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అంది సీత. నీకు చెప్పకపోతే ఎలా డార్లింగ్, అసలు ఈ విషయం నీకే ముందు చెప్పాలని వచ్చాను అంది రమ్య. అవునా, ఏంటి ఆ విషయం, సాగదీయకుండా చెప్పు అంది సీత. అది అది నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అని సిగ్గుపడుతూ చెప్తుంది రమ్య. ఓ అవునా, కంగ్రాట్స్ బంగారం, చాలా మంచి న్యూస్ చెప్పావు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని రమ్యని హక్ చేసుకుంది సీత. చాలా థ్యాంక్స్ సీత, అయినా కంగ్రాట్స్ చెప్తే సరిపోదు, నువ్వు నా పెళ్ళి దగ్గరుండి మరీ చేయాలి అంది రమ్య. తప్పకుండా బంగారం, నీ పెళ్ళికి నేను లేకుండా ఎలా, పెళ్ళికి 2 రోజుల ముందే వచ్చేస్తాను సరేనా అంది సీత. 2 రోజులైనా నేను ఇంకో వారం రోజులైనా ఎక్స్పెక్ట్ చేశాను కదా, ప్లీజ్ సీత నా కోసం వారం ముందుగా రావే అంది రమ్య. అమ్మో రమ్య, వారం అంటే కష్టం, నీకు తెలుసు కదా, నేను మా వాళ్ళని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను, అలాంటిది నీకోసం 2 రోజుల ముందు వస్తానన్నాను, నువ్వు మరీ వారం అంటే నా వల్ల కాదు బాబు అంది. అదేంటి అలా అంటావు, నాకు నువ్వు తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ మా బంగారం కదా రామ్మా అని సీత గడ్డం పెట్టుకుని బ్రతిమలాడుతుంది రమ్య. నువ్వు మరీ అంతగా బ్రతిమలాడుకే బేబీ, నేను నాన్నగారిని అడిగి నీకు ఏ విషయం చెప్తాను సరేనా అంటుంది సీత. సరే, ఒకవేళ అంకుల్ ఒప్పుకోకపోతే ఎలా అయినా ఒప్పించు, అంతేకాని ఒక్కసారి అడిగేసి వదిలేకు సరేనా అంది రమ్య. సరే, ఇంతకీ మా అన్నయ్యని ఎప్పుడు చూపిస్తున్నావు అని అడుగుతుంది సీత. రమ్య సిగ్గుపడుతూ అదిగో అక్కడ బైక్కి ఆనుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అతనే అని చూపిస్తుంది. ఓ ఇక్కడ కూడా వచ్చారా అని రమ్యని ఆట పట్టిస్తూ అటువైపు చూస్తుంది. అంతే, అక్కడున్న అతన్ని చూసి షాక్ అవుతుంది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉంటాయి. రమ్య ఏదో చెప్తుంది కానీ తనకేమీ వినిపించడం లేదు, కేవలం అక్కడున్న వ్యక్తిని చూస్తూ ఉంటుంది. రమ్య కదపడంతో ఈ లోకంలోకి వచ్చి తను చూడకుండా కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని లేని నవ్వు తెచ్చుకుని రమ్య వైపు తిరిగి కంగ్రాట్స్ బంగారం, నీ సెలక్షన్ చాలా బాగుంది అంటుంది. రమ్య సిగ్గుపడుతూ థ్యాంక్స్ డార్లింగ్, చెప్పడం మర్చిపోయా, ఆయన పేరు రామ్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అంటుంది. ఓ అవునా అని సీత టైం చూసుకొని సరే పేషెంట్స్ వచ్చే టైం అయిపోయింది నేను వెళ్తాను అని వెళ్ళబోతుంది. కానీ రమ్య తనని ఆపేస్తుంది. ఉండవే, ఆయన్ని నీకు కూడా పరిచయం చేస్తాను అని ఫోన్ తీసి కాల్ చేయబోతుంది. ఇంతలో అతని నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది రమ్య. సీత మాత్రం ఇప్పుడు రామ్కి ఎలా ఎదురుపడాలని ఆలోచిస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, వాటిని అతి కష్టం మీద ఆపుకుంటూ ఉంటుంది. రమ్య కాల్ కట్ చేసి సీత వైపు చూసి సారీ సీత, ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందట, సో వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తాను అంటుంది. సీత రిలాక్స్గా ఊపిరి తీసుకుని అటువైపు తిరిగి చూస్తుంది. అక్కడ రామ్ బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ కనిపిస్తాడు. మళ్ళీ రమ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత క్యాబిన్లోకి వెళ్తూ నర్సుకి ఒక అరగంట వరకు ఎవరిని పంపించొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళని వదిలేస్తుంది. అసలు ఎందుకు వచ్చావు రామ్ నా లైఫ్లోకి, ఇప్పటి వరకు నువ్వే నా సొంతం అనుకుంటూ బ్రతికిన నాకు సడన్గా నువ్వు నాకేమీ కావు అంటే ఎలా భరించేది, నా వల్ల కావడం లేదు రామ్ అని ఏడుస్తూ ఉంటుంది సీత. మొదటి రోజు నుంచి రామ్కి తనకి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రతిసారి రామ్ వచ్చినప్పుడు తన పక్కన రమ్య ఉండడం ఇప్పుడు గుర్తుకొస్తుంది. అలానే రోజు రమ్య తను కలిసి ఉన్నప్పుడే రామ్ తనని చూడడం, అలానే రామ్ తనని చూస్తున్నాడు అనుకోవటం అన్నీ గుర్తుకొస్తుంటే పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గట్టిగా కళ్ళు మూసుకొని అయ్యో నేనే అనవసరంగా నీ మీద హోప్స్ పెంచుకున్నాను, అసలు నువ్వు వచ్చేది రమ్య కోసం, నేనే మీ మధ్యలోకి వచ్చాను, అసలు అలా ఎలా ఆలోచించాను అని తనలోని తాను ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో నర్స్ డోర్ కొట్టడంతో కళ్ళు తెరుచుకొని ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. నర్స్ పేషెంట్స్ వచ్చారని చెప్పడంతో సరే పంపించమని చెప్తుంది. అలా మనసు బాగోకపోయినా సరే అలానే పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా సాయంత్రం అయిపోతుంది. అసలు ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు కానీ నేరుగా వచ్చి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.
అలా తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఇంతలో ధీరజ్ ఇంటికొచ్చి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సీత రూమ్లోకి చూస్తాడు. సీత పడుకొని ఉండడం చూసి మనసులో అక్క ఏంటి ఈ టైంలో పడుకుంది, అసలు సాయంత్రం ఎప్పుడు పడుకోదు కదా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ సీత రూమ్లోకి వెళ్తాడు. సీత మొహం చూడగానే అర్థమవుతుంది తను బాగా ఏడ్చిందని. అలానే తన చెంపల మీద ఉన్న కన్నీటి దారులను చూడగానే ధీరజ్కి చాలా కంగారుగా అలానే చాలా బాధగా ఉంటుంది. బెడ్ పక్కన కూర్చొని సీత తల నిమురుతూ మెల్లగా సీతను లేపుతాడు. ధీరజ్ స్పర్శకి మెలకు వచ్చి భారంగా కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ బాగా ఏడవడం వలన తల మొత్తం భారంగా అనిపిస్తుంది. కానీ ఎలానో ఓపిక చేసుకుని లేచి కూర్చుంటుంది. ధీరజ్ బాధగా ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, అసలు నువ్వెందుకు ఏడ్చావు అని అంటాడు. అయ్యో లేదురా, నేనెందుకు ఏడుస్తాను, అయినా నాకేమవుతుంది ధీరజ్, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని ధీరజ్ తలనిమిరితో అడుగుతుంది సీత. ప్లీజ్ అక్క నిజం చెప్పు, ఏమైంది, నా దగ్గర కూడా దాచాలని చూస్తున్నావా, అంత పరాయి వాడిని అయిపోయానా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అడుగుతాడు ధీరజ్. ధీరజ్ ప్లీజ్ అలా మాట్లాడుకు, నిజంగా ఏం కాలేదు, కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది, అందుకే ఇలా ఉన్నాను, అంతేకాని ఇంకేం లేదు నాన్న అంటుంది. ధీరజ్ సీత చేయి పట్టుకుని, చూడక్క నీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా నీకు ఈ తమ్ముడు ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో, అంతేకాని నీలో నువ్వే బాధపడుతూ ఉండకు, సరేనా అని చాలా ప్రేమగా చెప్తాడు. సీత ధీరజ్ క్రాఫ్ట్ చెరుపుతూ సరేనన్నా నువ్వు బాధపడకు, నేను చాలా చాలా బాగున్నాను అని చాలా ఆప్యాయంగా చెప్తుంది. సరే అక్క, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళొద్దాం అన్నాడు ధీరజ్. లేదురా నేను రాలేను ప్లీజ్ అంటుంది సీత. నథింగ్ డూయింగ్, నువ్వు రావాల్సింది, మనం బయటికి వెళ్ళాల్సింది అని సీతని బలవంతంగా లేపి వాష్రూమ్లోకి తోస్తాడు. సీత అప్పటి వరకు ధీరజ్ బాధపడతాడని దాచిపెట్టిన కన్నీళ్ళని వదిలేస్తుంది. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంటుంది. ఇందులో ధీరజ్ పిలుపుతో ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. ధీరజ్ వాళ్ళ అమ్మకు చెప్పి సీతని తీసుకుని ముందుగా తనకి ఎంతో ఇష్టమైన సీతారాముల గుడికి తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు చాలా బాధగా ఉన్న సీత ఆ కోదండ రామయ్యని చూడగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తన రాముడిని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటుంది. తన మనసులోని భారం అంతా కూడా దూది పింజలాగా అయిపోతుంది. అలా రాముడిని చూస్తూ ఉంటుంది. సీతని గమనించిన ధీరజ్ తనకు చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశానని మనసులోని ఆ రాముడికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ధీరజ్కి తెలుసు తన అక్కకి బాధ వచ్చిన సంతోషం వచ్చిన తన వెంటనే ఆ రాముడి గుడికి రావడం తన అలవాటు, అందుకే ధీరజ్ తనని ఇక్కడికి తీసుకుని వస్తాడు. అలా కొంచెంసేపు రాముడి సన్నిధిలో ఉండి అక్కడి నుంచి బయలుదేరుతారు. ధీరజ్ సీతని ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుని వెళ్తాడు. సీత ధీరజ్ వెనకాలే వెళ్తూ రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ సీత ఆలోచించడం చూసి అక్క ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి సీత తేరుకొని ఏం లేదు ధీరజ్, అమ్మ కోసం ఏ ఫ్లేవర్ తీసుకుని వెళ్దామని ఆలోచిస్తున్నాను అని తలపడుతూ చెప్తుంది. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ అక్క నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు, ఎందుకంటే ట్రై చేసి దొరికిపోతావు అని అంటాడు. సీత బుంగమూతి పెడుతూ ఎందుకురా అలా అంటావు, నేను నిజంగా అదే ఆలోచిస్తున్నాను అంటుంది. ఆహా నిజమా, అయినా అమ్మ ఎప్పుడు కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటుంది కానీ ఇంకా ఏమీ తినదా, ఆ పాయింట్ మిస్ అయ్యావక్క అని ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. సీత తల కొట్టుకుని ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పడం అంటే ఇదే, అయినా సీత వాడు చెప్పింది కూడా నిజమే కదా, అందుకే కొంచెం అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకోలేని తనలోని తను అనుకుంటుంది. సీత మాటలు వింటున్న ధీరజ్కైతే అసలు నవ్వు ఆగడం లేదు. మళ్ళీ నవ్వితే సీత కోపం వస్తుందని బలవంతంగా నవ్వును ఆపుకుంటూ ఉంటాడు. నవ్వింది చాలే కానీ నువ్వు ముందు ఇంటికి పదా అని ధీరజ్ని హడావిడిగా తీసుకుని వచ్చేస్తుంది సీత. ఇంటికి వచ్చాక అందరూ కలిసి సీత వాళ్ళు తెచ్చిన ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేస్తూ తింటారు. సీత తను బాధపడితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారని లేని సంతోషాన్ని నటిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే హాస్పిటల్కి రెడీ అవుతూ ఉంటుంది. కానీ తనకి రామే గుర్తుకొస్తూ ఉంటాడు. కానీ ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రెడీ అవ్వడంలో మునిగిపోతుంది. రెడీ హాల్లోకి వచ్చి వాళ్ళమ్మ బలవంతం చేయడం వల్ల ఏదో తిన్నాననిపించి హాస్పిటల్కి బయలుదేరుతుంది. వెళ్తుందే కానీ తన మనస్సంతా రామ్ గురించి ఆలోచిస్తుంది. అసలు ఇప్పుడు రామ్ ఎదురుపడితే తను చూడగలదా? ఇప్పటి వరకు అతనే తన ప్రపంచం అనుకున్న తనకు ఇక నుంచి ఏమీ కాడు అని అనుకోగాని మనసంతా గందరగోళంగా అనిపించింది. ఆ ఆలోచనల మధ్యనే హాస్పిటల్కి చేరుకుంటుంది. అలవాటుగా రామ్ నుంచి ప్లేస్ చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.